ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజే బహుళ పాడ్యమి. వృషభ రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఒక విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే బహుళ పాడ్యమి నుండి కూడా వృషభ రాశి వారు ఒక స్త్రీ పట్ల మాత్రం ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఒక విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే వ్యాపార పరంగా ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే స్థల సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ నూతన ప్రారంభాలు చేయడానికి కానీ అన్ని విధాలా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు వ్యాపార పార్ట్నర్లను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో ఆలోచించి తెలివిగా తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రణాళికల పరంగా పనులు జరగకపోవడం వల్ల అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేమేమో అని మీలో ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సమయానికి నిద్రాహారాలు కూడా లేకపోవడం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో రొయ్యల చెరువులు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం, అలానే పంట కూడా ఆశించిన విధంగా చేతికి అందడం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం, అలానే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలుగా మొదలై ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. నొప్పుల వ్యాధులతో బాధపడేవారు కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసంలో శరీరానికి సహకరించినటువంటి ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని దూరం పెట్టడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం వృషభ రాశి వారికి ఈ సమయంలో చిన్న చిన్న ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. కానీ అస్సలు భయపడకండి. మీరు వాటన్నిటిని తెలివిగా ఆలోచిస్తూ ఎదుర్కొన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్య పరంగా మీరు ఏవైతే ఫలితాలు అనుకున్నారో వాటికి దగ్గరగా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఉత్తీర్ణత అయితే 100% సాధించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు ఈ సమయంలో స్త్రీల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారితో చికాకులు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎక్కువగా చనువుగా ఉండటం మంచిది కాదు. వారితో మీ వ్యాపార లేదా వ్యక్తిగత విషయాలు ఎక్కువగా చర్చించినట్లయితే ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు ప్రమోషన్, ఇంక్రిమెంట్ల కొరకు మాత్రం ఖచ్చితంగా మరికొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుంది. ఈ మాసంలో ఆర్థిక పరంగా కొన్ని ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. అలానే అనవసర వ్యయాలు కూడా అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతి
ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా మీరు హడావిడి చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం స్త్రీల వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. బయట వ్యక్తుల ప్రవేశం, బయట స్త్రీల ప్రవేశం కారణంగా ఇంట్లో వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వ్యక్తుల జోక్యాన్ని తగ్గించినట్లయితే చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరంగా జరిపేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అందరి అభిప్రాయాలు సేకరించినట్లయితే ఎలాంటి వివాదాలకు తావుండవు. ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా మాత్రం చిన్న చిన్న ఒత్తిళ్లు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే వృత్తిలో కొన్ని పనులు చేయలేక మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం ఒక స్త్రీ మీకు నమ్మక ద్రోహం చేసి మీ పతనాన్ని కోరుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీ విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా స్త్రీల విషయంలో మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ మొత్తం రాజకీయ భవిష్యత్తుపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. సంతానం లేక బాధపడుతున్న వారు నాగదేవత ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ ముఖ్యమైన నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ ఈ సమయం అంతగా సహకరించదని చెప్పుకోవచ్చు. అయితే స్త్రీ సంబంధిత సమస్యలు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతాయి. వాటి నుండి బయటపడడం కొరకు శుక్రవారం, మంగళవారం 3 వారాలు క్రమం తప్పకుండా ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని సాయంకాలం సమయం వేసుకుంటూ ధూపాన్ని వేసేటప్పుడు అందులో ఆవు నెయ్యి, పసుపు వేసినట్లయితే శుభప్రదమైన అమ్మవారిని మనం ఇంట్లో సాక్షాత్తు పసుపుతో ఆహ్వానించినట్లు సమానం. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం కారణంగా స్త్రీ సంబంధిత సమస్యలు తొలగిపోవడం, ఇంట్లో స్త్రీల వల్ల అదృష్టమైన మార్పులు, ధనలాభం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందబోతున్నారు. అలానే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కూడా శుభవార్తలు అయితే వినే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తుల కారణంగా కొన్ని కాంట్రాక్టులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు, విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.